నమస్తే. వార్తలు చూద్దాం. పెద్దపల్లి జిల్లాలో ఎట్లాంటి వార్తలు ఉన్నాయి, ఏమున్నాయి, జర్నలిస్టులు అన్నలు ఎట్లాంటి వార్తలు పట్టుకొచ్చారో చూద్దాం. ఇక ప్రభావిత గ్రామాలపై పట్టింపు కరువు, లాభాలు వచ్చిన అభివృద్ధి నిధుల కేటాయింపు శూన్యం, ఉత్పత్తి ప్రారంభించి 3 ఏళ్లైనా పట్టించుకొని వైనం, అధ్వానంగా ప్రధాన రహదారులు. ఆర్ఎఫ్సిఎల్ ప్రభావిత గ్రామాలలో ప్రధాన రోడ్ల పరిస్థితి ఎట్లా ఉందో ఇక్కడ అన్న ఫోటో పెట్టిండు. చూడైతే పారిశ్రామిక ప్రాంతం ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పారిశ్రామిక ప్రాంతంలో ఓవైపు సింగరేణి ఉంటుంది, మరోవైపు ఎన్టీపీసీ, బి పవర్ హౌస్ అదొకటి ఉంటుంది, మరి ఆర్ఎఫ్సిఎల్ కూడా ఉంటుంది. ఈ 4 సంస్థలు ఉంటాయి. 4 సంస్థలను ఆనుకొని ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది. మరి ప్రభావిత ప్రాంతాలు పారిశ్రామిక సంస్థల ద్వారా ప్రభావితాలు ఏ ఏ ప్రాంతాలలో అయితే ప్రభావితాలు అంటే వాటి వల్ల నష్టం వాటిల్లుతుందో ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన అవసరము ఆయా సంస్థలకు ఉంటుంది. మరి ఆయా సంస్థలు చేస్తున్నాయా అంటే మర్చిపోతున్నాయనే చెప్పుకోవాలి. గతంలో సింగరేణి సంస్థ ఓసిపి 5 ప్రభావిత ప్రాంతం గురించి మాట్లాడుకుంటే ఆర్ఓ వాటర్ ప్లాంట్లు పెట్టిరు, నిర్వహణ కరువైపోయింది. అదేవిధంగా అనేక సమస్యలు ఉన్నాయి. ఓవైపు దుమ్ము ధూళి ఇట్లాంటి అనేక రకాల సమస్యలు వచ్చినా అటు సింగరేణి సంస్థ పట్టించుకోదు. ఇక్కడ ఈ అన్న తీసుకొచ్చింది ఏంటంటే ఆర్ఎఫ్సిఎల్ ప్రభావిత ప్రాంతమైన కొన్ని ప్రాంతాలను ఆర్ఎఫ్సిఎల్ పట్టించుకోవడం లేదు. మరి ఆ పరిస్థితులు దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి అన్న చెప్తున్నాడు. మరి ఈ పరిశ్రమలు ఏం చేయాలి? ప్రభావిత ప్రాంతాలలో రోడ్ల నిర్మాణానికి, ఆర్ఓ వాటర్ తాగునీరు అందించడానికి, వీధి దీపాల ఏర్పాటుకు, అక్కడ ఉన్న యువతకు, అక్కడ ఉన్న వృద్ధులకు, అక్కడ ఉన్న మహిళలకు ఏదో ఒక విధంగా సహాయాన్ని అందించాలి. కానీ ఈ పరిశ్రమలు అందిస్తున్నాయా? కేవలం లాభాల కోసమే ఈ యొక్క ప్రాంతాలను వాడుకుంటున్నాయని చెప్పుకోవాలి. మరి ఈ అన్నయ్య ఏం వార్త చెప్పిండు, ఎట్లాంటి వార్త తీసుకొచ్చిండు, ఇంకా అందులో ఏం అంశం ఉందో చూద్దాం. పరిశ్రమలు వస్తే ప్రభావిత గ్రామాలు అభివృద్ధి చెందుతాయని పంట పొలాలు, ఇళ్ల స్థలాలు ఇచ్చాం. పరిశ్రమలు వచ్చిన ప్రభావిత గ్రామాలలో అభివృద్ధి చెందడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని లక్ష్మీపురం, వీర్లపల్లె, విఠల్ నగర్, ఎల్కల్పల్లి గేట్ ప్రభావిత గ్రామాలు. ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం ఈ గ్రామాలలో తాగునీరు, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, వీధి దీపాల వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలి. ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ ప్రారంభంలో 2015 మార్చి 11న ఆర్ఎఫ్సిఎల్ అధికారులు వీర్లపల్లెలో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా కర్మాగారంలో ఉత్పత్తి మొదలు కాగానే ప్రభావిత గ్రామాలలో అభివృద్ధి పనులు చేపడదామని హామీ ఇచ్చారు. కానీ ఉత్పత్తి ప్రారంభించి 3 ఏళ్లైనా అధికారులు ప్రభావిత గ్రామాలపై కన్నెత్తి కూడా చూడడం లేదని గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. మౌలిక వసతులు కల్పించాలి. 2015 మార్చి 11న ఆర్ఎఫ్సిఎల్ రీఓపెన్ అయినప్పుడు ఆ ప్రజాభిప్రాయ సేకరణ పెట్టి చెప్పిర్రట. ఏమని? మీ ప్రభావిత గ్రామాలు ఏవైతే ఉంటాయో వీర్లపల్లె, విఠల్ నగర్, అదే విధంగా ఎల్కల్పల్లి, లక్ష్మీపురం ప్రాంతాలు, ఈ ప్రాంతాలను మేము డెవలప్ చేస్తాం, మౌలిక సదుపాయాలను కల్పిస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. మరి కాలం గడుస్తున్నది కానీ ఆ ప్రభావిత ప్రాంతాల పైన ఆర్ఎఫ్సిఎల్ పరిశ్రమకు సంబంధించిన యాజమాన్యం అనుకోవాలి, అధికారులు అనుకోవాలి, ఎవరైనా కూడా ఆ యొక్క ప్రభావిత ప్రాంతాలను పట్టించుకోవడం లేదనేసి చెప్తారు. కేవలం వాళ్లకు ఉత్పత్తి వచ్చిందా, అదే విధంగా ఆ సంస్థ లాభాల బాటలో పయనిస్తుందా లేదా అన్న ఒక్క విషయాన్నే ఆలోచిస్తున్నాయి. అటు సింగరేణి వైఖరి అలానే ఉంది, ఇటు ఆర్ఎఫ్సిఎల్ వైఖరి కూడా అలానే ఉంది. రేపో మాపో ఆ ఎన్టీపీసీ గురించి కూడా మనం మాట్లాడుకునే పరిస్థితి వస్తుందేమో. మరి అట్లనే ఉన్నది. పరిస్థితులు ఇంత దారుణంగా మారుతున్నా కూడా ఎందుకు ప్రభావిత ప్రాంతాల పైన నిర్లక్ష్యం వహిస్తున్నారో కూడా అధికారులు తెలియదు. ఇక పాపం ఈ ఎఫ్సిఐ కోసం పంట పొలాలు, చేళ్లు, చెలుకలు, వాళ్ళ స్థలాలలో ఉన్న ఇల్లులు, అంటే వాళ్ళ స్థలంలో ఉన్న కొన్ని ఇల్లులు కూడా వాళ్ళకి ఇచ్చిన అవకాశాలు గతంలో కనబడ్డాయి. మరి ఇంత ఇచ్చినా కూడా మరి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అదేవిధంగా మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ప్రజలందరూ అనుకొని ఇస్తే ఇక్కడ గుడ్డు సున్నా పెట్టి వాళ్ళ ఒంటెత్తి పోకడను వాళ్ళు చూపెట్టుకుంటున్నారనేసి చెప్పాలి. ఇక గిట్లా ఉంటే మన ప్రాంత అభివృద్ధి ఏడ జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో చూడాలి. కుంటుపడిన అభివృద్ధి రామగుండం
ఫర్టిలైజర్ కెమికల్ లిమిటెడ్ కర్మాగారంలో 2023-24లో 486 కోట్ల ఆదాయం సాధించారు. 24-25లో 550 కోట్ల ఆదాయం సాధించామని అధికారులు అంచనా వేశారు. ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం ప్రభావిత గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం వహించడంతో ప్రభావిత గ్రామంలో అభివృద్ధి కుంటున పడుతుంది. ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం స్పందించి గ్రామాలలో మౌలిక వసతులపై దృష్టి సారించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మంచిగానే ఉన్నది. 2023-24లో 486 కోట్లు సంపాదించుకున్నది. 24-25లో 550 కోట్ల రూపాయలు సంపాదించుకున్నది. ఇంకా వాళ్ళ లాభాలలో వాళ్ళు ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నది సాదా సీదా సామాన్య ప్రజలు, నిరుపేద బడుగు బలహీన వర్గాల ప్రజలు. వీళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం యాజమాన్యానికి లేదు. మరి మనందరం ఏం చేయాలంటే ప్రజలారా, ఓ రోజు అందరం జమై ఆ యొక్క సంస్థను నడపకుండా ఉత్పత్తి స్తంభింపజేస్తే వాళ్ళకి అప్పుడు బుద్ధి వచ్చి, మరి అప్పుడు కూడా బుద్ధి వస్తుందో రాదో కూడా తెలియదు, కానీ మన సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆ సంస్థ యొక్క ఉత్పత్తిని కనుక ఆపితే మన ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇక మనకు దగ్గరలో మన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజన్న ఉన్నాడు. రాజన్న అండదండలతోటి, అదే విధంగా ప్రతిపక్షాల అండదండలతోటి అందరు ప్రజానాయకులను కలుపుకొని మనం ఈ యొక్క ఆర్ఎఫ్సిఎల్ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అందరం పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం రాబోతుందనే చెప్పుకోవాలి. ఇలా ఏమున్నదయ్యా అంటే అభివృద్ధి చేస్తామని చెప్తారు. గతంలో కూడా చూసినాం, ఏదో విఠల్ నగర్ ప్రాంతంలో కాలువలో అమోనియా నీరు ప్రవహిస్తుందని చెప్పేసి చెప్తే మరి దాని మీద కూడా ఎట్లాంటి రియాక్షన్ కానీ కనిపించిన పరిస్థితులు కనవల్లే. ఇంకా ప్రస్తుతం మౌలిక సదుపాయాలు ఎండాకాలం ఉంది. మరి ప్రభావిత ప్రాంతాలలో తాగునీరు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది, కానీ ఏర్పాటు చేసే పరిస్థితి కనబడతలేదు. అటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను ఏర్పాటు చేసే పరిస్థితి కనబడతలేదు. ఇక రోడ్లు అయితే అధ్వానంగా ఉన్నా కూడా పట్టించుకోలేని పరిస్థితి. వాళ్ళకు ఒక లాభాలు అనేది వస్తున్నాయి, మరి వాళ్ళ యొక్క సంస్థ నడుస్తుంది అన్న విషయాన్నే ఆలోచించుకొని వాళ్ళు ఉంటున్నారు. ఇక సింగరేణి సంస్థ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభావిత ప్రాంతాలలో ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. మరి ఎన్ని ఆర్ఓ ప్లాంట్లు నడుస్తున్నాయి, ఎన్ని ఆర్ఓ ప్లాంట్లు మూతపడ్డాయో మరి అధికారులు ఏమన్నా చూస్తున్నారా? అటు 11వ డివిజన్, 33వ డివిజన్, 32వ డివిజన్ మధ్యన ఓ ఆర్ఓ వాటర్ ప్లాంట్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియాన్ని ఆనుకొని ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. మరి ఆ వాటర్ ప్లాంట్ తాగునీరు ఎలా అందిస్తుందో, ఎప్పుడు అందిస్తుందో, ఎట్లా అందిస్తుందో కూడా తెలియదు. ఓవైపు సింగరేణి ప్రభావిత OC5 ప్రభావిత ప్రాంతాలలో దుమ్ము కణికలు ప్రజల ఇళ్లలో పేరుకుపోతున్నా కూడా పట్టించుకునే పరిస్థితి కనబడదు. అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఈ సింగరేణి ప్రభావిత ప్రాంతాలలో కావచ్చు, ఆర్ఎఫ్సిఎల్ ప్రభావిత ప్రాంతాలలో కావచ్చు, ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతాలలో కావచ్చు, అనేక రకాల సమస్యలు కుంటున పడుతున్నా కూడా ఏ పరిశ్రమ కూడా, ఏ సంస్థ కూడా మన ప్రజల యొక్క గోసలను, బాధలను పట్టించుకునే పరిస్థితి అయితే కనబడతలేదు. కేవలం వారి ఉత్పత్తి లాభాల కోసం మాత్రమే సంస్థలు నడిపించుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. ఆర్ఎఫ్సిఎల్ కర్మాగార ప్రభావిత గ్రామాలలో ప్రజలు వేసవి కాలంలో తాగునీటి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం స్పందించి ప్రభావిత గ్రామాలలో ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి శుద్ధ జలాన్ని పంపిణీ చేయాలని ప్రభావిత గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దబ్బట భానుచందర్ ఎల్కల్పల్లి గేట్ అన్న వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఎల్కల్పల్లి గేట్ కు సంబంధించిన భానుచందర్ అన్న చెప్తున్నాడు. రోడ్లు నిర్మించాలి. తాటికొండ, రాజబాబు, లక్ష్మీపురం ఆర్ఎఫ్సిఎల్ కర్మాగారం నిర్మాణం క్రమంలో లక్ష్మీపురం కొత్త గేటు నుంచి వీర్లపల్లె గ్రామాల మీదుగా వెళ్లే ప్రధాన రహదారి ప్లాంట్ నిర్మాణ క్రమంలో భారీ యంత్రాలు, కర్మాగార సామగ్రి ప్లాంట్లు చేరుస్తారు. భారీ వాహనాలు నడపడంతో రోడ్లు పూర్తిగా వాళ్ళ అవసరాని కోసం కూడా రోడ్లను ఉపయోగించుకొని ఆ రోడ్లు నాశనమైనా కూడా ఆ రోడ్లను కూడా వెయ్యలేని పరిస్థితి ఉంది. ఆ రోడ్లను వెయ్యాలి అని చెప్పేసి లక్ష్మీపురానికి చెందిన తాటికొండ రాజబాబు అన్న చెప్తున్నాడు. ఇక బాదే శ్రీనివాస్ అన్న వీర్లపల్లె వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలి, ప్రతి నెల మెడికల్ క్యాంపు పెట్టాలా అని చెప్పేసి ఆ అన్న చెప్తున్నాడు. ఇక త్వరలో అభివృద్ధికి నిధులు కేటాయిస్తాం.
రామగుండం ఎరువుల కర్మాగారం ఉత్పత్తి ప్రారంభించి 3 నెలలు పూర్తయింది. 3 సంవత్సరాలు పూర్తయింది. 23-24 సంవత్సర కాలంలో నగరపాలక సంస్థకు ప్రభావిత గ్రామాల అభివృద్ధికి 20 లక్షల నిధులు గ్రామ నగరపాలక సంస్థకు చెల్లించాం. 24-25లో సుమారు 550 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. త్వరలో ప్రభావిత గ్రామాల అభివృద్ధికి సిఎస్ఆర్ నిధులను కేటాయిస్తామని ఉదయ రాజహంస ఆర్ఎఫ్సిఎల్ సిజిఎం సార్ చెప్తున్నాడు. 23-24లో 485 కోట్ల ఆదాయం వస్తే 25 లక్షల రూపాయలు ఇచ్చాము. ఏది ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కోసము సిఎస్ఆర్ నిధులు. ఇప్పుడు 550 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉన్నది. త్వరలో ప్రభావిత ప్రాంతాలకు కూడా ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నాడు ఉదయ రాజహంస సిజిఎం ఆర్ఎఫ్సిఎల్ సార్ చెప్తున్నాడు. ఏది ఏమైనా కూడా ఎట్లా చెప్పినా కూడా ప్రభావిత ప్రాంతాలు ఏవైతే అటు ఎన్టీపీసీ ఉందో, ఇటు సింగరేణి సంస్థ ఉందో, అటు ఆర్ఎఫ్సిఎల్ సంస్థ ఉందో, ఈ 3 సంస్థలు ఏ సంస్థలో అయినా ప్రభావిత ప్రాంతాలపైన చిన్న చూపే చూస్తుందని చెప్పుకోవాలి. అనేక రకాల సమస్యలు కనబడుతున్నాయి. అనేక రకాల సమస్యలతో ఆయా ప్రాంతాలు ఆయా గ్రామాలు విలేతాండం చేస్తున్నా కూడా ఆ యొక్క యాజమాన్యం ఏదో ఈరోజు జర్నలిస్ట్ అన్న అడిగిండు, లేదంటే ఆ గ్రామీణ ప్రాంతాలలో లేకపోతే ఆ డివిజన్ ప్రజలు ఏదైనా సమస్యను తలెత్తే పరిస్థితి కనబడుతుంది. అందుకనే మేము ఇట్లా చెప్తున్నామని చెప్తున్నారో తెలియదు. కానీ మాట్లాడినప్పుడు అడిగినప్పుడు మరి ఎవరైనా సమాధానం అడిగినప్పుడు అప్పుడు మాత్రమే వీళ్ళ సమాధానం. మిగతా రోజులలో ఈ ప్రభావిత ప్రాంతాల గురించి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు కనిపించవు. ఈ రోజు మనం సింగరేణి సంస్థను ఆర్ఓ వాటర్ ప్లాంట్ 11వ డివిజన్, 33వ డివిజన్, 32వ డివిజన్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియాన్ని ఆనుకొని ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ నడుస్తలేదు, దాంట్లో నీరు అందుతలేదు అని చెప్పినాం కదా, చెప్తున్నాం. మరి అధికారులు ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. ఇక్కడ కూడా ఏది ఆర్ఎఫ్సిఎల్ ప్రభావిత గ్రామాలు వీర్లపల్లె, విఠల్ నగర్, లక్ష్మీపురం, అదే విధంగా ఇంకా ఏంటి ఎల్కలపల్లి గేట్ ప్రాంతాలలో తాగునీరు ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. రోడ్ల అభివృద్ధికి నిధులను కేటాయించాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలకు అభివృద్ధికి నిధులను కేటాయించాల్సిన అవసరం ఉంటది అన్న ముచ్చట యాజమాన్యాలు మర్చిపోతున్నాయి. మరొకసారి మా ఛానల్ ద్వారా ప్రజలందరి తరపున కోరుతున్నాం, రాబోయే రోజుల్లో ప్రభావిత ప్రాంతాలు అటు ఆర్ఎఫ్సిఎల్ కావచ్చు, సింగరేణి ప్రభావిత ప్రాంతాలు కావచ్చు, ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతాలలో మా ఛానల్ ప్రత్యేక కథనాలను అందించి ఖచ్చితంగా పరిశ్రమల ద్వారా ప్రభావిత గ్రామాలు, ప్రభావిత డివిజన్లలో ఉన్న సమస్యలను వెలికి తీసి అటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి, నాయకుల దృష్టికి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోయే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా యాజమాన్యం మీ యొక్క ఒంటరి పోకలను పక్కన పెట్టి ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రజలందరి తరపున మా ఛానల్ ద్వారా కోరుతున్నాం. ఇది ప్రజలారా ఇవాళ మన ప్రభావిత గ్రామాల పైన పట్టింపు లేదు అన్న ముచ్చట.